అరెరే మిత్రమా, ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. నా గుండెను నీ భార్య తినడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నా గుండెను ఎవరూ తీసుకోకుండా ఉండడానికి నేరేడు చెట్టుపై ఒక డబ్బాలో భద్రంగా దాచి ఉంచాను. నువ్వు ఈ విషయం ముందే చెప్పు ఉంటే ఆ డబ్బాని ముందే తీసుకొచ్చేదాన్ని కదా అని తెలివిగా అన్నది. కోతి చెప్పింది మూర్ఖమైన మొసలి నమ్మేసి, అయ్యో ఇప్పుడు ఏం చేద్దాం అని అన్నది. ఇంకేం చేస్తాం, వెనక్కి వెళ్ళి ఆ డబ్బాని తీసుకొద్దాం అని అన్నది కోతి. ఇలా మొసలి చెట్టు దగ్గరికి కోతిని తీసుకువచ్చింది. కోతి చెట్టు దగ్గరికి చేరగానే చెట్టుపైకి ఎక్కి కోపంగా, తెలివి తక్కువ వాడా, ఎవరైనా గుండె లేకుండా జీవించగలరా? నువ్వు నన్ను చాలా మోసం చేశావు. నీలాంటి ద్రోహి నా మిత్రుడు కాదు. ఇక నుంచి ఇటువైపు రాకు అని అన్నది. మొసలి సిగ్గుతో తలదించుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ అటు రాలేదు. కోతి ఎలాంటి వారితో స్నేహం చేయకూడదో గ్రహించింది.